కుంభరాశి వారికి మీ జీవితం మారే 3 రోజుల ముందు ఈ వీడియో అనేది మీకు కనిపిస్తుందండి. ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మీకు 100% అనేది, అంటే ఎలా చెప్పాలి అంటే కనుక ప్రతి చోట నుంచి కుంభరాశి వాళ్ళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఇదంతా కూడా 100కి 100% సత్యం అన్నమాట. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా కానీ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అంతేకాకుండా మీ జీవితంలో జరగబోయే నష్టాల నుంచి మీరు ముందుగానే తెలుసుకోవడం వల్ల తప్పించుకోవచ్చు. మీ జీవితంలోకి వచ్చే అదృష్టాలు ఏంటి అని చెప్పి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక వ్యక్తిగతంగా వీరు చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటి వారికి హాని చెయ్యాలి అని చెప్పి అసలు ఎప్పుడూ కూడా అనుకోరన్నమాట. వీరి యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వీరి గురించి ఎవరికైతే తెలీదో, ఎవరైతే వీరిని మొదటిసారి చూస్తున్నారో, ఎవరికైతే వీరు అపరిచితులో వారు వీరిని చూసి ఏమనుకుంటారు అంటే కనుక అబ్బా వీరికి చాలా కొంచెం స్టైల్ ఎక్కువ, కొంచెం లెవెల్ ఎక్కువ, కొంచెం పొగరు ఎక్కువ, ఎవరితో వీరు కలవరు, ఎవరితో వీరు మాట్లాడరు, వీరికి కొంచెం టెక్కులే అట్లా అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. కొంచెం ఆ యొక్క మాట తీరు అనేది హార్ష్గా ఉన్నప్పటికీ కూడా మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఈ యొక్క కుంభరాశి వారిని 100లో 90% మందిని ఎదుటి వారు చూసి ఈ విధంగానే అనుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా అసలు ఓర్చుకోలేని తనం ఏంటి అంటే కనుక కుంభరాశి వారు చాలా అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్. వీరికి ఏదైనా కానీ ఒక పని చెయ్యాలి అని వారు మనసులో కనుక ముద్ర వేసుకుంటే ఆ పనిని చచ్చి చెడైనా కానీ సాధిస్తారనమాట. అంత ఆ యొక్క పని మీద అట్లా అసలు అంటే అట్లా ఇంట్రెస్ట్ అనేది 100కి 100% వచ్చేస్తుంది అనమాట, పూర్తిగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క పని ఎట్లాగైనా కానీ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని 100% మంది అందరూ మెచ్చుకొని తీరాల్సిందే, అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఆ నార్మల్గా పని చేసుకుంటూ వెళ్తారు అందరూ, కానీ వీరి పనిలో ఒక అందం ఉంటుంది, ఒక స్టైల్ ఉంటుందన్నమాట. అది ఎదుటి వారిని ఆకర్షిస్తుంది, కానీ వీరంటే పడని వారికి అసూయనిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళ యొక్క అదృష్టం అనుకోవాలో లేదా దురదృష్టం అనుకోవాలో తెలియదు, కానీ వీరి యొక్క అంటే వీరు ఎక్కడైతే ఉన్నారో సెంటర్ ఆఫ్ పాయింట్, వీరు ఉన్న ప్లేస్కి ఉన్న చుట్టుపక్కల ఉన్నవారే వీరిని చూసి అసూయ పడతారు. అంటే వీరికి ఇంటి దగ్గరలో ఉన్నవారే, చుట్టుపక్కల ఉండేవారే వీరిని చూసి అసూయ, ఈర్ష్య అనేవి చూపిస్తారనమాట. అవి ఎలా చూపించాలో తెలియక వీరితో పలకడమే మానేస్తారనమాట వారు. ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి యొక్క టాలెంట్ని తొక్కేయాలి ఎలాగైనా కానీ, వీరిని ఎలాగైనా కానీ నష్టపరచాలి, వీరిని ఎలాగైనా కానీ నలుగురిలో విలువ తీయాలి, వీరి పరువు తీయాలి. అదే వారి యొక్క మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుంటారనమాట. ఈ యొక్క కుంభరాశి వారు అమాయకులు అనుకోవాలో, అతి తెలివి గల వాళ్ళు అనుకోవాలో, లేదా తెలివి తక్కువ అనుకోవాలో ఏదేమైందో తెలియదు. వీళ్ళేంటంటే కనుక నిమ్మకు నీరెత్తినట్లుగా వాళ్ళేంటో మా పనేంటో మేము చేసుకుంటున్నాం, మాకు రూపాయి వస్తుందా లేదా, మాకు ఏదైనా లాభం వస్తుందా లేదా, మా పని మేము పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఒకరితో మనకేంటి అన్నట్లుగానే ఉంటారు. అది మంచిదే కాదు అని చెప్పి చెప్పడం లేదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ కొన్ని కుట్రల
కుట్రలు అనేవి మీ మీద జరుగుతూ ఉన్నాయన్నమాట. మీరు మీ పని మీరు చేసుకుంటారు, మీరెవరి గురించి పట్టించుకోరు, మీరెవరి గురించి ఆలోచించరు, మీది మీరు చూసుకుంటారు, మీ డబ్బును మీరు సంపాదించుకుంటారు, మీది మీరు తింటారు, మీది మీరు తాగుతారు, మీది మీరు తిరుగుతారు. ఏదేమైనప్పటికీ అది మీ యొక్క స్వహతా విషయం అన్నమాట. మీ లైఫ్ స్టైల్ అనేది అవతలి వారికి నచ్చడం లేదు. అప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది మనసులో, అవతలి వారికి మేమెందుకు నచ్చాలి, మాకంత అవసరం ఏంది, వాళ్ళ కోసం బ్రతకాలా, వాళ్ళ కోసం పుట్టామా, వాళ్ళ కోసం పెరిగామా, వాళ్ళ కోసం మా అమ్మ మా నాన్న మమ్మల్ని కన్నారా, ఇటువంటి ప్రశ్నలు కూడా వేసుకుంటారు. కానీ నిజంగా అలాగే వేసుకోవాలన్నమాట కుంభరాశి వారు. లేకపోతే ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఉన్న టాలెంట్ కానీ, వీరికున్న తెలివితేటలు కానీ, వీరికున్న మాట తీరు కానీ, ఎదుటి వారిని ఆకర్షించేటువంటి తత్వం కానీ, ఏదైనా కానీ మరొక రాశి వారికి లేదు అని ఇక్కడ గట్టిగా నొక్కి చెప్పొచ్చు అనమాట. వీరు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు, కొంచెం అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి తగ్గట్లుగా అప్డేట్ అవుతూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు కూడా. వీరి దగ్గర ఉన్న ప్రత్యేకత అదే. వీరి యొక్క బంధువర్గంలోనే ముఖ్యంగా వీరిని ఎలా నాశనం చేయాలి, అయ్యో వీళ్ళు ఎదుగుతున్నారే, వీళ్ళని ఎదగనివ్వకుండా చేయాలి, వీరు చేస్తున్న పనులకు ఆటంకాలు కలిగిస్తూ ఉండడం, వీరు చేస్తున్న పనులను పూర్తిగా ఆపేయాలి అని చెప్పి చూడడం, ఇలా ఒకరికొకరు చెప్పుకొని బంధువర్గంలో చెవులు కొరుక్కోవడం అంటారు కదా, అలా ఒకరికొకరు చెప్పుకొని వీరి యొక్క పని మీద ఆపేయాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిన రోజుల నుంచి కూడా వాటన్నింటినీ కూడా లెక్క చేయకుండా వీరు కుంభరాశి వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొని నిలబడి వీరు ప్రూఫ్ చేసుకున్నారు. అంటే మేము మా సత్తా ఇది అని చెప్పి చాటి చెప్పారు. ఎవరైతే అంటే ఎదురెళ్ళాలి అని చెప్పి చూశారో వారికి సైతం ధీటుగా ఎదురొచ్చి నిలబడగలిగిన శక్తి కేవలం కుంభరాశి వారిదే అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఈర్ష్యలు, అసూయలు, ఏడుపులు, వీరిని చూసి చాటుగా కుళ్ళుకోవడాలు, చాటున తిట్టుకోవడాలు, చాటున వీరి మీద చాడీలు చెప్పుకుంటూ బ్రతికే వాళ్ళైతే మాత్రం బోలెడంత మంది బంధువులలోనే ఉన్నారన్నమాట. అయితే ముఖ్యంగా కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నిజంగా చెప్తున్నాను, మీ జీవితం మారబోతోంది కాబట్టి ఈ వీడియో మీకు కంటపడింది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మనసులో కొన్ని రకాలైన సమస్యలు అనేవి అటు ఇటు కదులుతూ ఉన్నాయి. కొంత అలజడి అనేది మీ మనసులో అయితే కలుగుతూనే ఉందన్నమాట. అంటే ఏదైనా కానీ మాకంటూ ఒక నలుగురు ఉండాలి కదా, మా చుట్టూ నలుగురు ఉంటే మాకు విలువ ఉంటుంది కదా, పలకని వాళ్ళని కూడా పలకరించుకుందాము, మన బంధువులను కూడా మనం దూరం చేసుకుంటే సమాజంలో ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎవరు విలువిస్తారు, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఎవరు గౌరవాన్ని మర్యాదను చూపిస్తారు, మనకంటూ మన బంధువులు మన వెంట ఉంటేనే కదా మనకి ఆ విలువ అని చెప్పి అప్పుడప్పుడు కుంభరాశి వారు తగ్గుతున్నారు. ఈ యొక్క తగ్గటాన్ని చూసి అవతలి బంధువులు ఎవరైతే వీరి మీద ఆల్రెడీ అసూయతోటి ఈర్ష్యతోటి ఉన్నారో వారు ఈ తగ్గటాన్ని చేతగానితనం అని చెప్పి అనుకొని వీరిని ఇంకాస్త నిర్లక్ష్యంగా, ఇంకాస్త చిన్న చూపుగా చూస్తూ ఉన్నారనమాట. అది వీరికి అర్థమవుతున్నప్పటికీ కూడాను కొన్ని జీవితంలో సర్దుకుపోవాలి తప్పదు అనే ఒక నిర్ణయానికి వచ్చి సర్దుకుపోతూ వస్తున్నారు. నిజానికి చెప్పుకోవాలి అంటే కనుక ఇది సరైన పద్ధతి కాదా అన్న విషయానికి వస్తే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి కుంభరాశి వారు, ఏంటి అంటే కనుక మీ యొక్క జీవితంలో మీ చుట్టూ నలుగురు ఉండటం అనేది మీకు చాలా ముఖ్యం. నలుగురు ఉంటేనే గౌరవం, విలువ అనేవి పెరుగుతావి అనే మాట కూడా వాస్తవమే. అవతలి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారిని ఎప్పుడూ కూడా వాడుకోవాలి, వారితో అవసరాలు తీర్పించుకోవాలి, వీరిని ఎలాగైనా కానీ ఏ రకంగానైనా కానీ ఏ విధంగా ఉపయోగపడతారా అన్నట్లుగా ఆలోచించుకొని వీరితో ఒక ఇదిగా ఉండాలి. వీరితో అవసరం తీరిపోయిన తర్వాత వీరిని పక్కకు నెట్టేసేయాలి. నలుగురిలో మనం వీరిని చిన్నతనంగా చూపించాలి, నలుగురిలో వీరికి విలువ అనేది లేకుండా చెయ్యాలి అనే ఒక అవతలి వారు మీ మీద ఉంటారు. కానీ మీ యొక్క దృష్టి ఏంటి అంటే కనుక నేను
నేను ఒంటరిగా ఉంటున్నాను, నేను ఇన్నాళ్ళ నుంచి ఒంటరిగానే బ్రతుకుతున్నాను, కానీ నాకంటూ ఒక ఫేస్ రావాలి అంటే, నాకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే నేను చేసుకునే పనైనా నాకెప్పుడూ కూడా మీ యొక్క మనసులో ఉన్న అలజడులు ఇవే అనమాట. ఎప్పుడు నా తిండి నేను తినటమే, నా ఇంట్లో నేను ఉండటమే, ఈ 4 గోడల మధ్య నలిగిపోవటమే, నేను కూడా నలుగురిలోకి వెళ్దాలి, ఇకనైనా మాట్లాడకపోతే ఎట్లా, వయసు పెరిగిపోతుంది, నలుగురితో కలవకపోతే ఎట్లా, నలుగురితో ఉండకపోతే ఎట్లా, నన్ను అందరూ కూడా తప్పుగా అనుకుంటున్నారేమో, ఇలాంటి ఆలోచనలు అనేవి మీ యొక్క మైండ్ సెట్లో కదులుతూ ఉన్నాయన్నమాట. మీ యొక్క ఆ మైండ్ సెట్లో కదిలేవన్నీ కూడా వాస్తవాలే, కానీ అంతసేటు దీర్ఘంగా ఆలోచించకండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా అతి అనేది మంచిది కాదు. అది మాటలైనా కానీ ఆలోచనలైనా కానీ. మీ యొక్క ఆలోచనలు అనేవి మీ యొక్క మనసు మీద ప్రభావం చూపుతున్నాయి. మీరు అతిగా ఆలోచించడం వల్ల కొన్ని రకాలైన సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో మీరు పడుతూ ఉన్నారు. అది మానసికంగా మీరు టెన్షన్, ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన స్ట్రెస్, అంటే ఒక రకమైన ఒత్తిడికి మీరు గురవుతూ ఉన్నారనమాట. ఏం చేసినా కూడా ఒక అసంతృప్తి, మనసులో అసలు సంతోషం అనేదే లేకపోవడం, ప్రశాంతంగా నవ్వి అబ్బా ఎన్ని రోజులైందిరా నేను అని చెప్పి అనుకునేటట్లుగా మీ జీవితం ఉండటం, ప్రశాంతంగా నవ్వలేకపోవడం, ప్రశాంతంగా ఉండలేకపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడం, కొన్ని రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కొంచెం చిన్న చిన్న పనులకే నీరసం వచ్చేసేయటం, అలసటగా అనిపించడము, ఎక్కువగా ఇవన్నీ కూడా ఆలోచనలన్నీ కూడా మనకి మన యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉంటాయన్నమాట. కేవలం ఆలోచనే కదా అని చిన్నగా తీసుకోకండి. ఎందుకంటే ఈ యొక్క ఆలోచనలు అనేవి జీవితంలో మన ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పెడతాయంటే కనుక డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషమే సగం బలము, ఆలోచించుకోకండి, ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, అన్నీ వదిలేసేయండి, అంటే ప్రతి మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోవాల్సిందే, ఈ యొక్క చచ్చిపోతారు అని తెలిసి కూడా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ బ్రతికిన ప్రతి నిమిషం కూడా ఆనందంగా గడపాలి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా చాలామంది కుంభరాశి వారు ఈ యొక్క సత్యాన్ని గ్రహించి రియలైజ్ అయ్యి వారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకున్నారు. మరి కొంతమంది చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మరి కొంతమంది ఇంకా ఆ యొక్క మానసిక ఒత్తిడిలో పడే కొట్టుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చాలా తెలివైన వాళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, నొక్కి చెప్తున్నాను, కుంభరాశి వారంటేనే అసలు వారి రూటే వేరనమాట. వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివిని సరిగ్గా వాడి వారి యొక్క మాట గట్టిగా మాట్లాడితే వాళ్ళు వేసే పాయింట్స్కి అవతలి వారు ఆటోమేటిక్గా నోరు ముయ్యాల్సిందే. వారి దగ్గర అన్ని పాయింట్స్ ఉంటాయి, ప్రతి పాయింట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఎదుటి వారు సమాధానం చెప్పలేకపోతారు. అంత తెలివి ఉంచుకొని కూడా పైకి వీరు తెలివి లేని వాళ్ళలాగా కనిపిస్తారు. అంటే చాలా మెత్తగా, చాలా అమాయకంగా, అబ్బా వీడు మాట్లాడలేడబ్బా అనేటట్లుగా కనిపిస్తారు. కానీ చూపించాలి బయటికి, అప్పుడప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి. మీరేంటంటే ఎవరితోనన్నా గొడవ అయినా, ఎవరితోనన్నా ఒక చిన్న ఇష్యూ అయినా కూడా వారు ఏదన్నా ఒక మాట అన్నప్పుడు ఆ మాటకి వెంటనే రిటర్న్ ఇవ్వటం మీకు చేత కాదు. ఆ యొక్క రిటర్న్ ఇవ్వకుండా దాని గురించి, అంటే వాళ్ళన్న మాట గురించి ఒక అరగంట ఆలోచించిన తర్వాత అయ్యో ఈ టైంలో నేను ఆ మాట అంటే బాగుండేదిగా అని చెప్పి కూర్చొని మళ్ళీ తీరిగ్గా బాధపడతారు. మళ్ళీ ఎప్పుడు టైం వస్తుందో ఈ మాట అప్పచెప్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా కానీ ఆ స్పాట్లో మనకు నోటి వెంట ఏది అనాలనిపిస్తే అది అనేసేసేయాలి. అది రైట్ అవని తప్పవని అవతల వాడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు మీరు భయపడాల్సినంత అవసరం లేదు, దేనికి కూడా కంగారు పడాల్సినంత అవసరం లేదు. మీరు మీతో అవతల వాళ్ళు ర్యాష్గా ఉంటే మీరు ర్యాష్గా ఉండండి, మీతో మంచిగా ఉంటే మంచిగా ఉండండి, మీతో వారు అవసరంగా ఉంటే వారితో కూడా మీరు అవసరంగా ఉండండి. అంతేకాని ఎవరితో కూడా అంటే అతిగా అనేది, అంటే అతి మొహమాటం అనేది మీకు పనికిరాదు. దానివల్ల కొన్ని నష్టాలు కూడా మీరు లైఫ్లో ఫేస్ చేశారు. అయ్యో నేను ఆ టైంలో మాట్లాడాల్సిందే, ఆ టైంలో నేను ధైర్యంగా ఉంటే బాగుండేదే అని చెప్పి కొన్ని కోల్పోయినవి కూడా ఉన్నాయన్నమాట మీ యొక్క జీవితంలో. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోండి. ఇక కుటుంబం విషయానికి వస్తే, ముఖ్యంగా కుటుంబం అంటే ఎంత కేరింగ్ అంటే కుంభరాశి వారికి
మిగతా రాసుల వారికి కూడా అంత కేరింగ్ ఉండదు. ముందేంటంటే చేసే పని ఇటు నీరసంగా ఉన్నా, ఇటు బాగాలేకపోయినా ఆడవాళ్ళ గురించి సరిగ్గా ఒంట్లో సరిగా లేకపోయినా ఆ చేసే పని మాత్రం టైంకి చేసేస్తారు, పర్ఫెక్ట్గా చేసేస్తారు. తర్వాత కూర్చొనే పడుకోను నీరసంగా ఇదిగా ఉంటారనమాట. ఆ పర్ఫెక్షన్ అనేది మీరు మిస్ కానివ్వరు, చూస్తారా, అది మీలో ఉండే గొప్పతనం అనమాట. ఇక అంతేకాకుండా మీకు ఇప్పుడు మగవారైనా కానీ ఆ వెళ్ళే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైతే ఉన్నా అవి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారండి. వాటిట్లో కూడా చాలా కష్టజీవులు కుంభరాశి వారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో అనుభవాలను ఆధారంగా తీసుకొని ఎన్నో తెలుసుకున్నారు. అసలు ఎవరి మనస్తత్వం ఎటువంటిది అని కూడా చూసి వాళ్ళు ఈజీగా ఒక అంచనా వేసేయగలుగుతారనమాట. ఇప్పుడు వారితో వచ్చి ఒకరు ఎదురుగా నుంచొని మాట్లాడుతుంటే వారు దేనికి వచ్చారు, ఏం ఆశించి వచ్చారు, వారికి వీరి నుంచి ఏం కావాలి, మన నుంచి ఏం అడగటానికి వచ్చారు అని చెప్పి వారి మొహాన్ని చూస్తే కనిపెట్టేసేయగలుగుతారు. కానీ వీరి దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక, మీరు ఇందుకే వచ్చారు కదా, మాతో అవసరం ఉండే వచ్చారు కదా, అప్పుడు మేము గుర్తుకు రాలేదా అని అటువంటి మాటలు అప్పజెప్పటం మాత్రం వీరి వల్ల అయితే కావడం లేదు. అవే తెలుసుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఏ మాట వాడితే చురకంటించవచ్చో, ఏ మాట వాడితే మంచి అనిపించుకోవచ్చో తెలుసుకోండి. మీ మీద చాలా కుట్రలు జరిగాయి. మీ వాళ్ళే, మీ బంధువులే మిమ్మల్ని చెడుగా చేసి ఎంతోమంది బంధువుల దగ్గర మీ మీద చెడుగా చెప్పి మిమ్మల్ని చెడ్డగా ప్రచారం చేసి ఉంచారు ఇప్పటికే ఆల్రెడీ. దానికి కారణం కూడా మిమ్మల్ని వారు చూడలేకపోవడం, మీ మీద అసూయను ఏర్పరచుకోవడం. కాబట్టి ఆ యొక్క అసూయను ఏర్పరచుకున్న వాళ్ళు, ఆ చూడలేని వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని చూడలేరు. వారితో మాత్రం మీరు ఎటువంటి మొహమాటం పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి మంచితనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు కడిగి పడేసేయండి, ఇచ్చి పడేసేయండి. ఏదైతే అది అవుతుందన్నమాట. కాబట్టి ఇంకా మెత్తగా ఉండడం, ఇంకా ఇదిగా ఉండడం, కాస్త వయసు పెరుగుతూ ఉన్న కొద్ది కూడా కొంచెం మంచితనాన్ని తగ్గించుకోండి. మంచితనాన్ని తగ్గించుకోవడం కాదు, అతి మంచితనాన్ని తగ్గించుకోండి. చెడ్డవారు మీతో అంటే అవతలి వారు మిమ్మల్ని స్వార్థానికి వాడుకొని మిమ్మల్ని సూటిపోటి మాటలు తిడుతూ ఉన్నా కూడా మీరు వారితో మంచిగా నవ్వుతా మాట్లాడితే ఇంకంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉంటుందా? అది ఆలోచించుకోండి కాస్త. ఎందుకంటే మీ జీవితంలో ఇటువంటివి చాలా అంటే చాలా జరిగాయి. మీరు ఎలా ఉంటున్నారో మీ యొక్క తెలివితేటలు మనసులో ఉంచుకోవడం కాదు, బయటికి తీయండి. బయటకు తీసి మాట్లాడండి మాట్లాడాల్సిన టైంలో. అలా అని చెప్పి ఎవ్వరి గురించి ఆలోచించొద్దు, దేని గురించి ఎక్కువగా ఒత్తిడి అనేది పెట్టుకోవద్దు, దేని గురించి కూడా ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు. ఫస్ట్ మీకు మీరు ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఏ ఒత్తిడి లేకుండా చక్కగా రోజు 1 గంట సేపు వాకింగ్ చేసుకోవడం, 1 అరగంట సేపు ధ్యానం చేసుకోవడం, తినే ఆ ఒక ముద్ద అర ముద్దనైనా కాస్త బలమైన ఆహార పదార్థాలు తినడం, మనశ్శాంతిగా ఉండడం, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, నచ్చిన వ్యక్తులతోటి సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్ళడము, ఇలా మీ యొక్క లైఫ్ స్టైల్ని మీకు అందంగా మార్చుకోవాలి. ఆ యొక్క అందమే మీకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది, మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మీకు ఒత్తిడి ఇవన్నీ తగ్గుతాయో ఆటోమేటిక్గా మీరు పడుతున్న తలనొప్పులు తగ్గుతాయి, మీరు పడుతున్న ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి, మానసికంగా సంతోషం ఏర్పడుతుంది, అప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ యొక్క అంటే ఆలోచనల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండండి, నవ్వే వాళ్ళ పక్కన ఉండండి, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ పక్కన ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకొని మీ మీద మీరు శ్రద్ధ చూపించుకున్న తర్వాత ఇటు ఫ్యామిలీ మీద అయినా చూపించండి, ఇటు ఆడవారైతే భర్త మీద, మగవాళ్ళైతే భార్య మీద చూపించండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే అక్షర సత్యం అన్నమాట. కాబట్టి మీకంటే మీకు ఎవరు ఎక్కువ కాదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తున్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. వారితో మీరు మంచి చెడులు పంచుకోకండి. మీ యొక్క బలహీనతలు చెప్పుకోకండి. మీ యొక్క లాభ నష్టాలు చెప్పుకోకండి. ముఖ్యంగా మీ యొక్క సంతోషకరమైన వార్తలు వారితో చెప్పుకోకండి. బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కుంకుమ కానీ సింధూరాన్ని కానీ ధరించి బయటికి వెళ్ళండి. ఎప్పుడు హాయిగా ఆనందంగా మనస్ఫూర్తిగా నవ్వేలా మీ మనస్సుని ఉంచుకోండి.
మీ జీవితం అనేది సంతోషమయం అవుతుందన్నమాట. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. మీ బంధువుల్లో కానీ, మీ రక్త సంబంధికుల్లో కానీ, ప్రతి ఒక్క చోట మిమ్మల్ని వాడుకొని మీకు అవసరమైనప్పుడు వారు మీకు సహాయం చేయని రోజులు కూడా చాలానే ఉన్నాయి. అసలు అవే ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక. మీ దగ్గర అవసరానికి ఇదవ్వటమే తప్ప మీ అవసరం తీర్చుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. కాస్త అటువంటి వారిని కూడా దూరంగా పెట్టేసేయండి. మిమ్మల్ని మీరు చూసుకుంటూ జీవితంలో ఒక మెట్టు ఎప్పుడూ కూడా పైనే ఉండటానికి ప్రయత్నించండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. కొంచెం మీకు వచ్చిన సంపాదనలో దాన ధర్మాలు చేస్తూ ఉండండి. సంపాదన పరంగా చాలా బాగుంటుంది. డబ్బు పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి డబ్బుకి ఎటువంటి టెన్షన్ లేదు. అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. మీరు చేయవలసింది ఏంటంటే కనుక మనసుని ప్రశాంతంగా ఖాళీగా ఉంచుకోవడం, ఏ ఆలోచనలు లేకుండా. అర్థమైందా? మరి ఈరోజు కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే కుంభరాశి వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. ఇప్పుడు మనకి కొత్తగా యూట్యూబ్లో ఆప్షన్ వచ్చింది. అలా హైప్ మీద క్లిక్ చేస్తే కింద పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ద్వారా మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.